సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆర్టీసీ కార్మికులు నిరసన కాలం విప్పారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మెబాటు పట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతూ కార్మికులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సమ్మె ప్రభావంతో డిపోకు చెందిన సుమారు 79 బస్సులు గ్యారేజీలకే పరిమితమయ్యాయి. ఒక్కసారిగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలి. పెండింగ్లో ఉన్న 2 పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇవ్వాలి. ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎన్సీ చైర్మన్ మాదా శ్రీనివాస్ తమ మద్దతు ప్రకటించారు. పార్టీ శ్రేణులతో కలిసి ధర్నాలో పాల్గొన్న వారు ప్రభుత్వం కార్మికుల పట్ల మొండి వైఖరి వేడాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం మూలంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ వాళ్ళ యొక్క గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన వెంటనే సకల జనుల సమ్మెలో భాగమై తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఆర్టీసీ కార్మికుల్ని గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వంలో చాలా వరకు పనిచేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానమైనటువంటి వేతనాలు వాళ్ళకు చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వచ్చేటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ వాళ్ళకు కలగజేస్తామనేటువంటి ఒక హామీని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీని బలోపేతం చేసేటువంటి చర్యలకి పోకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి విధంగా ఆర్టీసీ కార్మికుల యొక్క మీడియా మిత్రులకు నమస్కారము, మరి మా తోటందరికీ నమస్కారము. మా బాధ ఏంటి అని అంటే, మాకు మీరిచ్చిన మాటలే సార్. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నారు, మా ఉద్యోగ భద్రత ఇస్తా అన్నారు, పే స్కేల్స్ ఇస్తా అన్నారు. మీ ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిరో అవి మాత్రమే నెరవేర్చండి. మేము లేనివి ఏం అడగట్లేదు, మాకు అధికంగా కావాలని కూడా మేము అడగట్లేదు. ఇప్పటి వరకు మా అనుభవం ఉన్న డ్రైవర్లు, ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు, 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న వాళ్ళు కూడా రోడ్డు పైన అతి జాగ్రత్తగా డ్యూటీ చేసుకుంటూ మా ఆర్టీసీకి మంచి పేరు తీసుకొస్తున్నాం సార్. ఈరోజు బయట వచ్చి రాని డ్రైవింగ్ ఉన్న వాళ్ళు, లైసెన్స్ తీసుకున్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ డ్రైవర్స్ కారు. వచ్చి రాని డ్రైవింగ్ ఉన్న వాళ్ళు డిపోలకు వచ్చి బస్ తీసుకొని రోడ్డు మీదకి పోయి బస్సు యాక్సిడెంట్ అయితే వచ్చి రాని డ్రైవర్ వచ్చి యాక్సిడెంట్ అయిందని ఎవరు అన్నారు సార్. ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయిందనే అంటారు. మా పేరును ఈ విధంగా కూడా డ్యామేజ్ చేస్తున్నారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ వస్తున్నది కూడా ఇట్లా కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఇంకొకటి, పే స్కేల్ చేయడం, ఆర్టీసీ మహాలక్ష్మి మీరు ప్రతిష్టాత్మకంగా పెట్టిన 6 గ్యారంటీలలో ఒకటి ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు మీరు అనౌన్స్